E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీవాల్కి ఎదురు దెబ్బ, అరెస్టు చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం, మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ భేటీ. దేశ సంపదను ఆదానీ అంబానీలకు భాజపా దోచిపెడుతుంది, వైఎస్ షర్మిల. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయవద్దని కోరుతూ ఆయనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేజ్రీని అరెస్ట్ చేస్తామా చేయలేమా అనేది చెప్పలేమని, విచారణకు ఆయన సహకరించాలని ఈడీ కోరింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఏప్రిల్ 22లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరూ భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరి మధ్య చర్చ సాగుతుంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దగ్గుబాటి పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, సోము వీరాజు మంతనాలు జరిపారు. విశాఖ పార్లమెంట్ సీటుపై జీవీఎల్ నరసింహారావు, దగ్గుబాటి పురంధేశ్వరి పట్టుబట్టారు. అనకాపల్లి సీటుపై సీఎం రమేష్, రాజమండ్రి, శ్రీకాకుళం లోకల్ పాతపట్టణం సీటుపై పట్టు వాడివేడిగా చర్చలు జరిగాయి. దాదాపుగా 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు. నేడో రేపో అభ్యర్థుల ప్రకటన తెలియజేస్తారు. దేశ సంపదను ఆదానీ అంబానీలకు భారతీయ జనతా పార్టీ దోచిపెడుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గంగవరం పోర్టు భూములకు ఆదానికి తక్కువ ధరకే కట్టబెట్టారని దుయ్యబట్టారు. విజయవాడ భారతోత్సవ భవన్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయి. ఇది రానున్న తరాలకు సరికాదు. మన దేశం ముందున్న ఛాలెంజ్, సవాలు. కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్. ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగం ఏమో ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది. ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత భటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయి ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, ఆఖరికి ఎస్బీఐని కూడా చూసాం. ఒక సిబిఐ, ఈడీ, ఐటీలే కాదు, ఎస్బీఐ కూడా బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది. పోయి మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే, ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు, అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీపుగా, చాలా తక్కువ ధరకి, కేవలం 6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు. అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానీకి ఇచ్చేశారు.
ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఇది ఎంత సిగ్గుచేటు. ఇక్కడి కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు, ఇది బహిరంగ సీక్రెట్. ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు. బీజేపీ అడిగింది ఆలస్యం కాదు, వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే రాజ్యసభ, టీటీడీ అంటే టీటీడీ, ఏది అడిగితే అది. ఎందుకు అని అడుగుతున్నాం. అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు, అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు. ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే 10 సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు, మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి? ప్రజలు కళ్ళు తెరవాలి. బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించాలి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు, ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ఇష్టారాజ్యం. బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి. 5 ఏళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదరగా మారిందని, వైకాపా పాలనలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో హోరెత్తిన ప్రజాగలం గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జ్యోత్స్న, తిరునగరి శ్రీనివాసరావు, పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి, మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవడానికి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చాపి ఒక బిచ్చగాళ్ళలాగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది. అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి. అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల. ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు. కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుంది. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు. సజ్జల. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలినంత ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దఫా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. నమిలి మింగి
ఎంతైనా సరే జీర్ణం చేసుకుని వ్యక్తింది. అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది. ఇంకో చిత్రం ఏమంటే ఆరోగ్యశ్రీకి చిల్లులు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బిల్లులు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం. అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే, ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా, హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6500 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు పేదవాడు గుర్తు రాలేదా? ఆనాడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్టు గుర్తు రాలేదా? ఎందుకు కాంట్రాక్టర్లకి చెల్లించావు? ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ అమలు చేసే హాస్పిటల్కి పెండింగ్ బిల్లుల్ని 1500 కోట్లు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓడిపోతున్నాను నీకు అర్థమైపోయింది కాబట్టి వసూలు రాజాగా ఈ రోజున మిగిలిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఈ రోజున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తను అప్పో సొప్పో చేసి ఈ రోజున 5 రూపాయల వడ్డీకో 10 రూపాయల వడ్డీకో తీసుకువెళ్ళి వైద్యం చేయించుకుంటే కేజ్రీవాల్కి ఎదురు దెబ్బ. అరెస్టు చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం. మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ భేటీ. దేశ సంపదను ఆదానీ అంబానీలకు భాజపా దోచిపెడుతుంది. వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.